అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజల తాలూకా ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకా దీవెనలతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 100 రోజులు పూర్తి చేసుకుని 105, 106 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మొన్ననే ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక పుస్తకాన్ని వారి పార్టీ నాయకుల చేతుల మీదుగా విడుదల చేసినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అలాగే ఈరోజు మరో పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఓ 33 పేజీల తలా తోకాలు లేనటువంటి ఒక నివేదికని ఈరోజు ఉదయం ఆయన విడుదల చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఆయన భూతద్దాలు పెట్టుకొని ఆయన వెతికినటువంటి అనేక అంశాలని జగన్మోహన్ రెడ్డి గారి 100 రోజుల్లో ఆయన చేసినటువంటి పరిపాలనని ఏ రకంగా భూతద్దాల్లో వెతికి చేసినటువంటి ప్రయత్నాన్ని ఒక రకంగా అభినందించక తప్పదు. ఎందుకంటే ఆయనకు 100 రోజులు అంటే సినిమాలాగా 100 రోజులు సినిమాల్లో 100 రోజులు ఉంటాయి, కానీ రాజకీయ నాయకులకి ప్రభుత్వానికి 100 రోజులు అనేటువంటివి వేడుకలు కాదు. మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి రోజు రోజు గడుస్తున్నటువంటి ప్రతి నిమిషం మాకు ప్రజలు మా మీద పెట్టినటువంటి బాధ్యతను గుర్తు చేస్తుంది తప్ప ఎన్ని రోజులు పూర్తి చేసుకున్నాం, ఎన్ని రోజులు పనిచేశాం, ఎంత సమయం పనిచేశాం అనేటువంటిది మాకు ఏ రోజు కూడా మా ప్రభుత్వానికి కానీ మా నాయకుడికి కానీ అది ఏ రోజు మేము బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితులు లేవు. మాకు పనిచేసినటువంటి ప్రతి నిమిషం, పనిచేసినటువంటి ప్రతి దినం రాష్ట్ర ప్రజలకి, రాష్ట్రానికి ఏం చేశాం అనేటువంటి ఒకే ఒక తపనతో గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 5 ఏళ్ల గత ప్రభుత్వ పరిపాలనలో మీకు 100 రోజులకే మా ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి తపన, తాపత్రయం మీలో కనబడటం, గతంలో పెయిడ్ ఆర్టిస్ట్ గా, పెయిడ్ పార్ట్ టైం పొలిటీషియన్ గా పనిచేసినటువంటి మీరు ఈరోజు మీ తాలూకు వ్యాఖ్యలు చూసిన తర్వాత పెయిడ్ పార్ట్ టైం పొలిటీషియన్ నుంచి పెయిడ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా మీరు రూపాంతరం చెందుతున్నారనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకపోతే మీకు సినిమాల్లో రైటర్ స్క్రిప్ట్ ఇస్తారు, రాజకీయాల్లో మీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తారు, అంతే తేడా. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి నివేదిక కానీ, నివేదిక అనుకుంటారో లేకపోతే వారి తాలూకు రాతలు అనుకుంటారో, వాటికి మీరు ఈరోజు విడుదల చేసినటువంటి మీ తాలూకా నివేదికకి ఎక్కడా కూడా తేడా లేకుండా కనబడతా ఉంది. ఆయన చెప్పడం, మీరు వినడం, ప్రజలకు మళ్ళీ ప్రజల ముందు పెట్టడం, మీరు మీ పార్టీ సింబల్ని, మీ పార్టీ గుర్తుని, మీ పార్టీ పేరు మీద దాన్ని విడుదల చేయడం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. వాస్తవంగా రాష్ట్ర ప్రజలు పక్కన పెడితే విశాఖపట్నం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాలని చెప్పి తపనపడి విశాఖపట్నం నుంచి విశాఖ పార్లమెంట్లో గాజువాక నుంచి పోటీ చేశారు. చాలా సంతోషం. అందరూ కూడా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి విశాఖపట్నంలో పోటీ చేశారు, గాజువాక నుంచి పోటీ చేశారు. ఏదో మంచి జరుగుతుంది. అందులో ఎన్నికలకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మీరు భీమవరంలో పోటీ చేస్తున్నారు, గాజువాకలో పోటీ చేస్తున్నారు, ఏంటి
మీరు రెండింటిలో పోటీ చేస్తే ఎక్కడ ఉంటారని అడిగితే నేను గాజువాకే నా సొంతూరు అన్నాడు. నేను గెలిచినా గెలవకపోయినా నెలకి 10 రోజులు విశాఖపట్నంలో గాజువాకలోనే ఉంటానన్నాడు. దయచేసి ఒక్కదానికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి దాదాపు 100 రోజులు పూర్తయింది కదా, మీరు నివేదికలు ఇచ్చారు కదా, ఈ 100 రోజుల్లో 100 సెకండ్లన్నా మీరు గాజువాక వచ్చారా ఒక్కసారి చెప్పండి. అంటే మీరు గెలిపిస్తే ఆ పదవిని తీసుకొని ఆ పదవిని పట్టుకొని అసెంబ్లీలో మీరు పదవి అనిపించడానికి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గ ప్రజలు భీమవరం ప్రజలు కావాలి, కానీ మీకు మిమ్మల్ని ఓడిస్తే మీ తాలూకా నాయకత్వం పటిమ గుర్తించి మీరు సమర్థుడు కాదు అని చెప్పి ప్రజలు నిర్ణయించి మిమ్మల్ని ఓడిస్తే మీకు కనీసం ఒక 50,000 మందో 60,000 మందో మీకు ఓట్లేసినట్టున్నారు. కనీసం ఓట్లేసినటువంటి ఆ ప్రజల కన్నా కృతజ్ఞతలు చెప్పడానికి ఒక్కసారన్నా ఈ ప్రాంతానికి వచ్చారా ఒక్కసారి సమాధానం చెప్పండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.